నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. సకల ఆశ్రదమున కారణభూతుడైన మా ప్రభువా మీకు వందనాలు. మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఈ క్లుప్త ఆరాధన మీరు అంగీకరించి ఇంకెక్కువగా ఆరాధించగలిగినట్లుగా మీరే మాకు సహాయాన్ని అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి అయ్యా నేను ఈ ఆరాధన మీరు అంగీకరించి మహిమనందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారే, సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. చాలు. ప్రియులారా, ఒక గ్రామంలో ఒక తల్లికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడేమో చదువుకొని క్రమంగా భయభక్తులు కలిగి దేవుని అందే శ్వాసం ఉంచి తల్లికి లోబడి తల్లిదండ్రుల మాట వింటూ చక్కగా చదువుకుని కొంతకాలానికి ఏమయ్యాడనంటే మంచి జడ్జి, కోర్టుకి జడ్జి అయ్యాడు. అదే టైంలో చిన్న కొడుకు వ్యసనాలకు అలవాటు పడిపోయి అవి వ్యసనాలకి అలవాటు పడటాన్ని బట్టి డబ్బులు కావాల్సిన దాన్ని బట్టి దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా చిన్న దొంగతనాలు మొత్తానికి ఒక పెద్ద వయసు వచ్చినవాడికి తనకు కావలసిన వ్యసనాలకు డబ్బులు అవసరమై పెద్ద దొంగతనం చేస్తుండగా పట్టబడ్డాడు. పట్టబడిన రాగానే ఆ వ్యక్తిని ఆ ఇంట్లో వారు పట్టుకొని కట్టేయబోతూ ఉంటుండగా వారు నన్ను కట్టేయబోస్తున్నారని భయమేసి ఇంట్లో ఆ పువ్వు పెట్టుకునే గాజు ఉంటుంది కదా, పవర్ గాజు, అది తీసుకుని కట్టేస్తున్న వాడు నెత్తి మీద ఒకటి వేసాడట. వెంటనే వాడేమయ్యాడనంటే చచ్చిపోయాడు. ఆ కొడుతున్నప్పుడు ఆ రక్తం అంతా తన మీదకి సింది ఆ ఒళ్ళంతా రక్తం అయిపోయిందంట. అక్కడికి రక్తం అయిపోయిన రాగానే చుట్టుపక్కల అందరూ కూడా బాబో ఏంటి కేకలేంటి బొబ్బలేంటి అని అందరూ వచ్చేసి చూసినాడికి రక్తమరకలతో ఉన్నవాడిని పట్టుకుంటారు, ఈడే చంపేశాడు అని అందరూ కేకలేస్తుంటే వాళ్ళందరూ చూసి పారిపోయాడట. పారిపోతుంటే పారిపోయిన వాడిని వదిలిపెట్టకుండా
వెనకాల ఇంట్లో వారు పోలీసులు అందరూ తవరుకుని వస్తూ ఉంటున్నప్పటికీ పరుగుని ఎక్కడికి వచ్చాడనంటే అన్ని దగ్గరికి వచ్చాడట. అన్నా, ఇదిగో నేను ఒక వ్యక్తిని ఇలా చంపేశాను కనుక రక్తం అంతా నా మీదకు చెందింది కాబట్టి నన్ను పట్టుకుంటాకు వస్తున్నారన్నా అని చెప్పినప్పుడు, రే ఎందుకు అలా చేసావు, అయ్యో బాబు అది ఎంత పరిస్థితి కనుక నీ మరణానికి అది కారణమైపోద్దిరా బాబు అని చెప్పి అన్న తమ్ముడి మీద ఉన్న ప్రేమను బట్టి ఎప్పుడు కూడా జడ్జి తెల్ల బట్టలు వేసుకుంటాడు కదా, ఆ బట్టలు తీసేసి ఆ రక్తపు బట్టలు ఇప్పించేసి ఆ రక్తపు బట్టలు అన్న వేసుకొని ఆ ప్రియులారా ఈయన తెల్లని బట్టలు కనుక ఆ బట్టలు ఎవరికి ఆ తెల్లని బట్టలు ఎవరికి వేసాడని అంటే తమ్ముడికి వేసాడు. ఇలాగా ఎవరైతే తవరుకు వస్తూ ఉన్నారో పోలీసులు ప్రజలు తవరుకు వచ్చినప్పటికీ కనుక తీరా ఇంట్లో చూసినప్పటికీ ఆయనేమో తెల్లబట్టలు వేసుకున్నాడు, అన్నీ ఏమో రక్తమరకలతో ఉన్నాడు. రక్తమరకలతో ఉన్నవాడిని చూసి ఈడే చంపేశాడు అని చెప్పి వాడిని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ ఎక్కడ తీసుకెళ్లారని అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఒకరోజు ఉరిశిక్ష వేయబడింది కనుక ఉరిశిక్ష వేయబడిన తర్వాత ఈ ఆఖరు కోరిక ఏంటి అని జడ్జిని అడిగితే ఆయన అన్నాడు, నా తమ్ముడిని ఒకసారి కేకేయండి, ఆడితో ఒక మాట చెప్పి నేను ఉరిశిక్ష సంతోషంగా అనుభవిస్తానని చెప్పాడట. అప్పుడు ఆఖరు కోరిక తమ్ముని కేకేసిన తర్వాత జైల్లో ఉన్న అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆ జైల్లో ఉన్న జడ్జి గారు అన్నయ్య తమ్ముడితో మాట్లాడుతా అంటూ అన్నాడు. ఏమంటున్నాడు అని అంటారే, నీవు చనిపోవలసిన స్థాయిలో నేను చనిపోతావన్నాను కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటనంటే ఇక నుండైనా మంచిగా బతుకురా, అంతకంటే నాకు నువ్వు ఇచ్చిన ఆ భాగ్యమేది లేదన్నాడట. అప్పుడు ఆ తమ్ముడు అన్నయ్య చంపింది నేను కనుక తప్పు చేసింది నేను కనుక నాకు పడవలసిన శిక్ష, నాకు ఉరివేయవలసిన శిక్ష, నాకు బదులుగా నీవు ఆ జైల్లో కనుక నువ్వు మరణిస్తున్నావా, అయ్యో 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 అని చెప్పి ఒక మాట ఇచ్చాడట. ఏంటన్నాడు తమ్ముడు, అన్నా నా కొరకు నువ్వు చనిపోతున్నావు గనక, నేను చేసిన తప్పును బట్టి నువ్వు చనిపోతున్నావు గనక నేను ఇంకెన్నడూ నేను పొరపాటు చేయనని ఆ రోజు తీర్మానము తమ్ముడు తీసుకున్నాడట. ఈ వాక్యాన్ని లేకపోతే ఈ కథను అనుభవించుకుంటే ప్రియులారా కనుక మనము అపరాధములు చేసి పాపములు చేసి దేవునికి దూరముగా నరకానికి పాత్రంగా శిక్షకు పాత్రలుగా ఉన్న మన శిక్షను తొలగించడానికి 2025 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు ఏ పాపం ఎరగని ఆయన, ఏ దోషము చేయని ఆయన మనందరి కొరకు ఈ లోకానికి ఎలాగొచ్చాడనంటే మానవుడికి ఈ లోకానికి వచ్చి మనందరికి బదులుగా ఆయన మన పాపములన్నీ భుజాల మీద వేసుకుని మనందరం వేలాడవలసిన సిలువలో మన చేతులతో చేసిన పాపమునకు ఆయన చేతులలో మేకులు కొట్టించుకొని, మన కాళ్ళతో చేసిన పాపమునకు ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టించుకొని, హృదయంతో ఆలోచించిన హృదయానికి బలింపు పొడి పొడిపించుకొని, తలంపులతో ఆలోచించిన ఆలోచనకి ముళ్ళు కిరీటం ధరించుకొని మనందరికి బదులుగా మనం పాపం చేస్తే మనం చనిపోవలసిన ఆ స్థాయిలో మన ప్రభు ఏమయ్యాడని అంటే చనిపోయాడు. చనిపోయిన ప్రభు ఏమంటాడు తెలుసా, ఇదిగో నేను మీ కొరకు నేను చనిపోతున్నాను కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను ఏంటనంటే, ఇంకా మీకు శిక్షాపాత్రులు లేకుండా చేశాను కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటనంటే ఇక నుండి అయినా నా కొరకు మీరు నీతిగా బతకండి, ఇంకా పాపం చేయొద్దు, ఇంకా పాపంలోకి వెళ్ళవద్దు అని చెప్తూ ప్రభు అంటున్నాడు. చూడండి 8వ అధ్యాయం 1వ వచనంలో కనుక మన కొరకు సిలువైబడిన ప్రభు అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచి నేను నీ కొరకు చనిపోయానని నువ్వు నమ్మినట్లయితే ఇక నుండి ఆ నమ్మిన వాడికంట ఇంకేముండదంట అండి, శిక్షా విధి ఉండదట. యేసు ప్రభు ఎందుకు మన శిక్షా విధి ఉండదని అంటే మన శిక్షకు పాత్రులమే, అపరాధములు పాపములు చేసిన దానికి మనం పాత్రులమే, కానీ శిక్షలను తప్పించుకునే కారణం ఏంటంటే మనకు బదులుగా మన ప్రభు మన శిక్షను ఏం చేశాడటండి, అనుభవించాడు గనక ఆయన విశ్వాసం ఉంచిన వాడికంట ఇంకా శిక్ష విధి లేకుండా దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఇక్కడ నుండి మనం ఏం చేయాలి అని అంటే ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు, ఆయన ఆత్మను మనకిచ్చాడు, ఆయన జీవం మనకిచ్చాడు. కాబట్టి లోకములో ఆయన ప్రతినిధులుగా ఆయన వల్ల లోకంలో నీతిగా భక్తిగా పరిశుద్ధతగా జీవించి ఆయన ఆత్మను పొందుకొని నీతిమంతులుగా ఈ లోకంలో జీవించుటయ్యే ప్రభు కోరుకునేది. చూడండి 8వ అధ్యాయంలోకి మనం వద్దాం. ప్రియులారా ప్రభుని అంగీకరించిన మనము శిక్షా విధి నుండి మనం తప్పించబడి నిత్య జీవం గలవారుగా అయిన మనము ప్రభు కోరుకున్నది ఏంటనంటే 5వ వచనంలో అంటున్నాడు, కనుక శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంచుదురు
ఆత్మానుసారులు ఆత్మ విషయమై ఏముంచుతారట. కనుక నేను మీ కొరకు చనిపోయినని మీరు నమ్మితే, కనుక మీరు లోకం విషయం ఇంకా జీవించకుండా నేను మీ కొరకు పరలోకానికి తీసుకుని వస్తున్నానా మీరు నమ్మితే, నేను ఒక స్థలంలో ఉండాలా మీరు నమ్మితే, ఇక నుండి శరీర విషయంలో మీరు జీవించొద్దు. ఎలా జీవించండి? ఆత్మ విషయంలో ఏం చేయాలంటే అండి, జీవించాలి. కనుక ఇంతకాలం శారీరకంగా జీవించిన జీవితం చాలు. ఇక నుండి మనము ఎలా జీవించాలని అంటే ఆత్మ సంబంధులైన వారిగా జీవించాలి. ఆత్మ సంబంధమైన వారి క్రియలేంటి, లేకపోతే శారీరక క్రియలేంటి అని మనం ఆలోచిస్తే కూడా 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళతాను. ప్రియులారా గమనించండి, ఇక్కడే అంటాడు ఆత్మ లేనివాడు నావాడు కాదంటాడు. అంటే క్రీస్తు ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఏం చేస్తుందని అంటే పవిత్ర గలవారిగా చేస్తుందనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, ఒక సందర్భాన్ని మీకు ఉదాహరణగా మీకు జ్ఞాపకం చేస్తానండి. ఆ తర్వాత నేను ముందుకి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా గమనించండి, ఒక బుడగ ఎగరాలంటే దాంట్లో ఏముండాలి? గాలి ఉండాలా లేదా? గాలి ఉంటేనే బుడగ ఏమవుతుంది? ఎగురుతుంది. ప్రియులారా, ఇప్పుడు మన చిన్నప్పుడు నోటితో ఊదువలం, మొత్తానికి బుడగలు ఏదో ఒక గాలి ఉంటేనే ఎగిరినట్లుగానే మానవుడు కూడా ఈ బుడగ లాంటి వానిలోనికి ఏముండాలనంటే ఏదో ఒక గాలి ఉండాలి. ఆ గాలి దేనితో పోల్చబడింది అని అంటే పరిశుద్ధ ఆత్మతో పోల్చబడింది. చూడండి, ఒకవేళ మనము కనుక పరిశుద్ధ గాలి లేకపోతే బుడగ ఎలాగైతే చప్పబడిపోయి ఉంటుందో, చూడండి కింద కనపడుతున్నాయి. ఎప్పుడైతే గాలి లేని బుడగ చప్పబడిపోద్దో, పరిశుద్ధాత్మ లేని వాడు కూడా ఏమైపోతాడు? చప్పబడిపోతాడు. కాబట్టి మనుషుల్లో ఏముండాలని అంటే పరిశుద్ధాత్మ అనేది ఉండాలి. నేను ఉదాహరణ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామా? ఏదో ఒక గాలి ఉండాలి. కాబట్టి మనుషుల్లోనికి సాతానుగాడు ఏం చేశాడని అంటే తన గాలిని ఊదాడట. ఎవరి గాలి? సాతానుగాడు గాలి ఊదాడు. చూడండి ప్రియులారా, బైబిల్ వాక్యంలో ఏమనుందంటే వారు నిద్రిస్తుంటుండగా పొలములో శత్రువు వచ్చి పొలములో ఏమిత్తాడనంటే చెడు విత్తనాలు విత్తేహాడట. ఎందుట్లో? పొలములో మంచి విత్తనాలు వేసుకున్నాడంటే ఒక రైతు మంచి విత్తనాలు వేసుకున్న పొలములో రైతు నిద్రిస్తుంటుండగా వేరే వాడు వచ్చి ఏం చేశాడటండి? చెడ్డ విత్తనాలు విత్తేయాడట. ఈ మొక్కలు ఎదిగిన తర్వాత అప్పుడు గమనిస్తే ఈ చెడ్డ విత్తనాలు రా, ఇవి చెడ్డ మొక్కలు రానప్పుడు గమనించారట. అప్పుడు ఏమన్నారు తెలుసా? అవి కూడా ఎదగడం వంటి ఆకారాన్ని కోత కోసినప్పుడు ఇట్లు వేరు చేద్దామన్నాడట. ఈ మాటను బట్టి మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మానవుల్లోనూ కూడా పరిశుద్ధాత్మ ఉండవలసిన ఆ హృదయంలో సాతానుగాడు ఏమిస్తాడు? చెడు ఇత్తనమని గాలిని, ఆ పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సాతాను క్రియలు ఏంటనంటే సాతాను గాలి నింపబడిన వాడు సాతాను క్రియలు చేస్తా ఉన్నాడు. దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఎవరి కార్యాలు చేస్తాడు? అందుకే అంటున్నాడు మీరు శరీరము క్రియలు కాకుండా ఎలా జీవించాలంట? ఆత్మానుసారమైన వారి వలె మనం జీవించాలి అని అంటూ ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. రండి ప్రియులారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. శరీర క్రియలేంటి, ఆత్మ క్రియలేంటి అని మనం గమనిస్తే దేవుని వాక్యంలో చూస్తాం కదండి. ఒక మాటను చదువుదాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుతామండి. ప్రియులారా, దేవుని క్రియలేంటి, ఆత్మ క్రియలేంటి అని మనం గమనిస్తే చాలా సార్లు చెప్పుకుంటాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గలతీ రాసిన పత్రికలో మనం చూస్తే అండి 5వ అధ్యాయంలో శారీరక క్రియలేంటి, ఆత్మ కార్యములేంటి అని మనం గమనిస్తే సాతానుగాడు అంటండి మానవుడు హృదయంలో శరీర క్రియలను విత్తేశాడట. ఆ గాలి ఊదినట్లుగా మనుషుల హృదయంలోకి ఊదేశాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుతామా? పాత నిబంధనలో 6 లక్షల మంది ఉంటే 7 లక్షల మంది ఉంటే అందుట్లో ఒక్కడికే ఇచ్చేవాడు దేవుని ఆత్మ. ఆ ఒక్కడే ఈ 6 లక్షల మందిని ఏం చేసేవాడు? నడిపరే ఈ దేవుడి మార్గం ఇది, దేవుడి మార్గం ఇది, దేవుని మార్గం అని నడిపించేవాడట. ఈ ఒక్కడే దేవుని ఆత్మ కలిగిన వాడు బలహీనుడైన బలమైన వాడుగా ఉండి బలమైన కార్యాలు చేయగలవాడుగా ఉండేవాడు. ఇప్పుడు మోసే ఉన్నాడండి. మోసే ఎవరు? ఎలాంటి వాడు అని అంటే నత్తివాడైన మోసే ఎంతమందిని నడిపించాడు?
6 లక్షల మంది నడిపించడానికి అతను శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆత్మ అతనులో ఉండి దేవుడు తన కార్యాన్ని గిద్యోను దినాల్లో చాలా బలహీనుడు గిద్యోను బలహీనుడే కానీ బలమైన కార్యాలు చేసి దేశాలను జయించడానికి కారణం ఏంటంటే గిద్యోనులో దేవుని ఆత్మ ఉంది. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటనంటే సంసోను ఉన్నాడండి. సంసోను కండల్లో బలం ఉందా? దేవుడు ఇచ్చే ఆ శక్తిలో బలం ఉందా? కండలో బలం ఏమి లేదు, దేవుడిచ్చే శక్తిలో బలం ఉంది. అందుకే అంటాడు దేవుని వాక్యంలో చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను మీదకి యెహోవా ఆత్మ దిగిరాగా అతడు తాళ్ళను కాలిన తాడుల వల్ల చేసేశాడు. యెహోవా ఆత్మ రాగా 1000 మందిని చంపివేశాడు. యెహోవా ఆత్మ రాగా అతడు సింహమును చీల్చివేశాడు అన్న మాట చదువుతాం. కనుక యెహోవా ఆత్మ రాగా అన్న మాటలు చాలా సందర్భాల్లో న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. కాబట్టి ఆ శక్తి రావటానికి కారణం ఏంటనంటే, ఆ శక్తి పొందుకుంటానికి కారణం ఏంటనంటే అతనిలో ఏమి ఆత్మ ఉందనంటే దేవుని ఆత్మ ఉంది, దురాత్మ కాదు. దేవుని ఆత్మ అతను కలిగి ఉన్నాడు కనుక బలహీనుడైనా కానీ దేవుడు అతను బలమైన సాధనంగా వాడుకున్నాడు. ఈరోజు మనము కూడా దేవుని ఆత్మ పొందుకున్న వారుగా ఉంటే లోకములో మన శరీరం బలహీనమైన దేవుడు మనల్ని ఎలా చేస్తాడనంటే బలవంతులైన వారిగా దేవుడు చేస్తాడు. అలా చేయాలనంటే మనలో దేని చేత నింపబడాలనంటే దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడాలనంటే నింపబడాలి. రండి మన పాఠంలోకి వచ్చేద్దాం. దేవుని ఆత్మ చేత నింపబడిన వారి క్రియలు వేరేగా ఉంటాయంట. దురాత్మ ఆత్మ చేత నింపబడిన వారి క్రియలు వేరేగా ఉంటాయంట. వీడి క్రియలు ఎలాగుంటాయో వాడి క్రియలు ఎలాగుంటాయో చూడండి ప్రియులారా. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తాయండి. 5వ అధ్యాయంలో చూస్తే ఎన్నో వచనం 19 చూడండి. సాతాను మనుషులలో వాడి ఆత్మక్రియలు ఎలాగున్నాయి చూడండి. శరీర క్రియలు ఏమనగా స్పష్టమై ఉన్నవి: జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దోషములు, కలహములు, మత్సరములు, కోదములు, కక్షలు, భేదములు, మిమతములు, అసూయలు, అల్లరితో కూడున్న. ఇది ఎవరి ఆత్మ సంబంధించింది? మన పాఠంలోకి రావాలి. కనుక సాతాను మనసులో ఏం కుమ్మరించింది అని అంటే ఈ శరీర లక్షణాలు కుమ్మరించింది. ఏమిటి శరీర లక్షణాలు అని అంటే ఇప్పుడు గమనించాలి. దేవుని మందిరానికి వస్తూ కూడా ఈ క్రియలు చేస్తున్నాడంటే ఏం పొందుకోలేదని అర్థం, దేవుని ఆత్మ లేదని దాని అర్థం. ఏమిటనంటే చూడండి, ఇందులో ఏదున్నా దేవుని ఆత్మ లేదని అర్థం. ఏంటంట అనంటే జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిలాష, దోషములు, కలహములు, మత్సరములు, కోదములు, కక్షలు, భేదములు, మిమతములు, అసూయలు, అల్లరితో కూడున్న ఈ గుణలక్షణాలు ఏదున్నా మనం ఏం పొందుకోలేదని అర్థం. ఇప్పుడు దేవుని ఆత్మ పొందుకున్న వారి గుణాలు చూడండి. ఏంటంట అక్కడ నుంచి చదవడం. అనగా ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కాబట్టి ప్రభు కోరుకున్నది ఏంటనంటే మీ శిక్ష నుండి నేను తప్పించాను, మరణ పాత్రులైన మిమ్మల్ని తప్పించాను గనక ఇదిగో నా ఆత్మను మీకు ఇస్తున్నాను. ఇచ్చిన మీరు నా ఆత్మను పొందుకుని నా కొరకు భూమి మీద నా ప్రతినిధులుగా ఉండండి అని చెప్పి ఇలాగ ఉండండి అంటున్నాడు. ఎలాగా అనంటే ప్రేమ కలిగి, సంతోషము కలిగి, సమాధానము కలిగి, దీర్ఘశాంతము కలిగి, దయాలత్వము కలిగి, మంచితనము కలిగి, విశ్వాసము కలిగి, సాత్వికం కలిగి, ఆశాన్ని, ఈ గుణలక్షణాలు కలిగి ఉండాలంట. ఏం పొందుకున్నవాడు అంటే ఆత్మ పొందుకున్న వాళ్ళు గుణలక్షణాలు ఏవి అనంటే ఈ లక్షణాలు 9. ఈ లక్షణాలు ఉన్నవాడు దేవుని ఆత్మ పొందుకున్నవాడట. కాబట్టి ఈ దేవుడు అంటున్నాడు ఇంతకాలం చాలు, ఇంతకాలం శారీరకంగా జీవించింది చాలు, ఎక్క నుండైనా మీరు ఆత్మానుసారులుగా జీవించండి. అప్పుడు ఆత్మానుసారులు నాకేమై ఉంటారనంటే కుమారులై ఉంటారు. చూడండి ఆ రోమిలకు రాసిన పత్రికలు అంటాడు ఏమిటనంటే ఎవరైతే ఆత్మ ప్రకారం నడుస్తారో వారు నాకేమై ఉంటారో తెలుసా? చదువురామ్మా, మాట పట్టుకోండి. 8వ అధ్యాయము. ఆత్మానుసారంగా నడిచిన వారు నాకు కుమారులై ఉందరు. 16వ వచనమమ్మ.
సరే మన ముందుకు వెళ్దాం. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఎన్నో వచ్చినవరమ్మా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు చెప్పాలి. దేవుని కుమారులు ఎవరు, దేవుని కుమార్తెలు ఎవరు? మీరు చెప్తలేదు. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం. ఎందరో దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారు వారందరూ కుమారులు కుమార్తెలు. ఇప్పుడు దేవుని కుమార్తెలు దేవుని కుమారులు ఎవరు? ఆత్మ చేత నడిపించబడిన వారు. ఈ ఆత్మకున్న గుణాలేంటి? అది ఇవి ఉండాలి. ఇవి ఉన్నప్పుడు దేని ద్వారా నడిపించబడుతున్నట్టు అది ప్రియులారా. ఇప్పుడు ప్రేమ కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశని ఈ లక్షణాలు ఉంటే నువ్వెవరు కుమార్తెవు, ఎవరు కుమారుడు? కాబట్టి శారీరకంగా జీవించడానికి కాలం చాలు, ఇక నుండి అయినా ఆత్మ పూనులై ఉండుడని ప్రభు చెబుతా ఉన్నారు. నేను ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. ఆత్మసారులకున్న గుణలక్షణాలు ఏంటో చూడండి. వారు ఏం చేస్తారో తెలుసండి ప్రియులరా? ఆత్మసారులకున్న గుణలక్షణాలు ఏంటనంటే చాలా దేవుని కొరకు ఆయత్తపడతారట. వారు దేవుని కొరకు ఎప్పుడు మందిరానికి వెళుదునా, ఎప్పుడు దేవుని స్తుతించుదునా, ఎప్పుడు ప్రభుని ఆరాధించుదునా, ఎప్పుడు దేవుని గణపరచుదునా, ఎప్పుడు వాక్యం చదువుదునా, ఎప్పుడు వాక్యం ఎందునా అని ఆతృత పడుతూ ఉంటారట. ఎవరు? దేవుని. చూడండి, దేవుని పిల్లలకి ఇప్పుడు దేవుని పిల్లలు కొన్న లక్షణాలు ఏంటో చెప్తాను. దేవుని పిల్లలు కాని వారి లక్షణాలు ఏంటో మనం పరిచేసుకుని ఇంకొక 2 మాటలు చెప్తే ముగించేస్తాను. మొదటి మాట, దేవుని ఆత్మానుసారులు కొన్న లక్షణం ఏంటి తెలుసండి? అంటే ఈ గుణలక్షణాలు ఉంటే వారిలో ఉన్న గుణలక్షణం ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను అని చెప్పుకుంటున్న వారిలో గుణలక్షణం ఏంటంటే మొట్టమొదటిగా దేవుని మందిరమునకు క్రమము తప్పకుండా వెళతారు. ఎవరు? దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడు? దేవుని మందిరానికి వెళ్ళగలుగుతాడట. మీకు చిన్నగా అయ్యిందా పెద్దగా చేస్తాను. ఒకటి ఏంటనంటే దేవుని ఆత్మ, అందరూ కాదు, దేవుని ఆత్మ కలిగిన వాడు క్రమము తప్పకుండా ఎక్కడికి వెళ్తాడట? దేవుని మందిరానికి వెళతాడు. ఒకసారి పరిచేసుకో. ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని మానేసి ఉంటావో, ఎన్ని రోజులు దేవుని ఆరాధన మానేసి ఉంటావో. కాబట్టి దేవుని బైబిల్లో రాయబడుతుంది ఇక్కడే ఏంటనంటే దేవుని ఆత్మను మనం ఏం చేయకూడదు అని అంటే దుఃఖపరచకూడదు అని అంటాడు. అంటే దేవుని ఆత్మను ఏం చేయకూడదు? ఎప్పుడు దేవుని ఆత్మకు దుఃఖపడుతుంది? ఎప్పుడు దుఃఖపడుతుంది అని అంటే ఆత్మకు వ్యతిరేకమైన పని ఎప్పుడు చేస్తామో అప్పుడు ఆత్మ ఏమవుతుందంటే దేవుని ఆత్మ దుఃఖపడుతుందంట. దేవుని ఆత్మకు వ్యతిరేకమైన మాట ఏంటనంటే పని ఏంటనంటే దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళకపోవటాన్ని బట్టి. 1, 2 చదువుదాం చూడండి. దేవుని వాక్యమును అనుదినం ఏం చేయాలట? శ్రద్ధగా చదవాలి. ఒకసారి అందరూ దేవుని స్తోత్రమా. దేవుని ఆత్మ కలిగినాడంట రోజు ఏం చదువుతాడు? చదవప్ప తల కుదురుండదంటండి. ఈ లక్షణం మీకు ఉంటే కనుక మీరు ఏం పొందుకున్నట్టు? ఈరోజు ఒక మాట్లాడగన మీరు చేయి చూపించద్దు. దేవుని వాక్యం చదవవా? ఎన్ని రోజులైన బైబిల్ తీసి అవుతమే పట్టుకెళ్ళి టీవీ ఎదురుగుండి ఆడతావు కనుక అవుతమే బైబిల్ అట్టుకెళ్ళి ఎక్కడో గూట్లో పడేస్తాం. మళ్ళీ ఎప్పుడో వారానికి తీసి ఇలా దులుపుకుని మళ్ళీ పట్టుకొస్తాం. కానీ ఆత్మపూర్ణుడు చేసే పని ఏంటనంటే దేవుని ఆత్మ పొందిన వాడు వాక్యం చదవాలి. దేవుని నియమాలు ఏమై ఉన్నాయో, దేవుని లక్షణాలు ఏమై ఉన్నాయో అని ఆతృత పడతాడట. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే చంటి పిల్లోడు పుట్టినరాగానే పుట్టిన ఆ పిల్లోని చూస్తే ఎంత చక్కగా ఉంటుందో ఆ సందర్భం. ఆడికి ఎవరు చెప్పారండి? పాలు ఇళ్ళ నెత్తుక్కుని మొత్తానికి ఆ పాలు పట్టుకుని, అవునా కదా? ఎవరు చెప్పారు అని అంటే వాడికి ఆకలేసింది కాబట్టి పాలు తాగాలన్న లక్షణం అతనికి ఆ పిల్లోడికి ఉంటుంది. అట్టిది కానీ దేవునిలో పుట్టిన నీవు ఆత్మానుసారంగా జీవిస్తున్న నీకు ఈ ఆతృత ఉండాలి. ఏ ఆతృత? పాలు తాగినట్లుగా దేవుని వాక్యం చదవాలని ఆసక్తి ఉండాలి. ఈరోజు శరీర క్రియలు శరీరంగా జీవించిన కాలము గతించిపోయింది. ఇంక ఉన్న సమయంలో అయినా ఆయన వాక్యము చదవటానికి ఏం చేయాలట? ఆయత్తపడాలి. అప్పుడు దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందని అంటే సరి చేస్తుంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా. దేవుని వాక్యం మనల్ని సరి చేస్తుంది. 1, 2 సమయం లేదు కనుక స్పీడ్గా వెళ్ళిపోతాం. 3వది ఏంటంటే దేవుని సన్నిధానములో ఒంటరిగా ప్రార్థన చేయటానికి ఇష్టపడతాడట. ఎక్కడ ప్రార్థన చేయటానికి? చూడండి, మందిరంలో చేసిన ప్రార్థన వేరేగా ఉంటుంది,
ఒంటరిగా చేసిన ప్రార్థన, మందిరంలో చేసిన ప్రార్థన బడాయిగా ఉంటుంది. ఒంటరిగా చేసిన ప్రార్థన చాలా నిజం, అనుభూతితో చెప్తున్నాను. ఒంటరిగా చేసినప్పుడు మనం తప్పుదమ్ములన్నీ ఒప్పుకుంటాం. నేను ఎలాగంటున్నాను ఏంటి తెలుసా, మందిరంలో ఎక్కువగా ప్రార్థన చేసినోడు ఇంటికాడ చేయడం మాట. అంటే ఇంటికాడ చేసినోడు మందిరంలో ఎక్కువ చేయరు. దేవుని వాక్యం చెప్తున్నానంటే అందరూ కాదమ్మాయి, నన్ను వేరేగా అనుకోవద్దు. అంటే దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడు ప్రార్థన చేయటానికి, ఒంటరిగా దేవుని సన్నిధానంలో ఎక్కువ గడపటానికి వాడు ప్రయత్నము చేస్తాడు. స్పీడ్కి వెళ్ళిపోదాం ప్రియులారా. మందిరంలోనూ ప్రార్థన చేయాలి, ఇంటికాడ కూడా ఏం చేయాలి? ప్రార్థన. ఒకసారి అందరూ దగ్గరగా నా మాట అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయమంటే మరి ఎత్తుకోరే ప్రార్థన చేయటానికి. దేవుని ఆత్మ ఉన్నవాళ్ళేనే మీరు. కనుక ఇంతమంది ఉన్నారే, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయలేకపోవటానికి కారణం ఏంటి? అంటే మీకు ఏమి లేదు, దేవుని ఆత్మ లేదు మాట. అంటే దేవుని ఆత్మ కలిగి ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూస్తాడు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తాడు. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని కుమార్తె అని అనిపించుకుంటుంటే, నువ్వు దేవుని కుమార్తె అనిపించుకుంటే, ఆ లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ప్రార్థన చేయటానికి అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. ఎన్ని రోజులు అవకాశం పోగొట్టుకున్నావు. సరే, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. తర్వాత దేవుని సేవకుడు దైవ లక్షణాలు, సలహాలు దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయడు? ఆత్మ కలిగిన వాడు తునీకరించడు, తిరస్కరించడు. నువ్వు మాకు చెప్తావు అని అనంట. ఎవరు? దేవుని ఆత్మగలు. ఇది దేవుని సేవకుడు చెప్పాడు. కనుక చదువులేనోడు నిలబడి అలా మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఇస్తేనే కదా ఇస్తున్నాడు ఈ మాటలు అని. ఆ మాటలు ఏం చేస్తాడట? ఎవరు చెప్పాలి? పాఠం మర్చిపోకూడదు. ఎవరు? దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవుని ఆత్మ లేనివాడు నా గురించే చెప్పాడు, నన్నే అంటున్నాడు అని అంటాడట. కానీ దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడనంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిజమే కదా, ఇక్కడ ఇలా ఉంది కాబట్టి దేవుడు చెబుతున్నాడు అని ఆ మాటను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడిన దాన్ని ఏం చేస్తాడట? సరి చేసుకుంటారట. హెచ్చరించబడిన తర్వాత ఏం చేస్తారండి? సరే, దేవుని తర్వాత దేవుని వాక్యమునకు విరోధమైనది ఆచారములను జరిగించరు. ఎవరు? ఏం జరిగించరంట? దేవుని వాక్యమునకు విరోధమైనది ఆచారాలు ఉంటాయి చూసారో, లోక సంబంధమైనవి, అవి వారు చెయ్యరు. ఇప్పుడు చెప్తాము ఆచారాల గురించి చెప్తూ పోలంత గొడవ ఎందుకు వచ్చింది కూడా ముందుకు వెళ్ళిపోతున్నాం. మీ మనసుకు మీకు చెప్తా ఉన్నాను, ఇది దేవునికి వ్యతిరేకము, వాక్యానికి వ్యతిరేకము అన్నయ్య నువ్వు చేస్తున్నావు అని అంటే నీలో ఏమి లేదు. ఇంకొకటి, దేవుని ఆత్మ ఉంటుందంట కానండి, దేవుని ఆత్మ దుఃఖపడుతుందంట, బాధపడుతుందంట. అంటే ఆయన మన విషయంలో బాధపడతాడట. నా కుమారుడు అనిపించుకొని నేను సిగ్గుపడుతున్నానని బాధపడతాడు. ఇంకో విషయం జ్ఞాపకం చేస్తున్నాను, ఏంటనంటే దేవుని వాక్యమునకు విరోధమైన ఆచారాలు. తర్వాత దేవుని వాక్యములో, దేవుని సంఘములో కొందరితోనైనా సమాధానంగా ఉంటారట. ఆమె ఎలా ఉంటారు? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు సంఘానికి వచ్చినప్పుడు కొంతమందితో నేను ఏమంటారట? ఇలాగెట్టుకుని వెళ్ళిపోతున్నాం, ఇలాగెట్టుకుని వస్తున్నాం. దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? సంఘానికి వచ్చిన తర్వాత ఒక్కరినైనా ఏం చేయాలి? అమ్మ ఎలాగున్నావురా, బాగున్నావా, ఎలా ఉన్నారు పిల్లలు అని ఒకరు సమాచారం అడిగి, నీవేమో వారి కొరకు ప్రార్థన చేయాలి, వారేమో నీ కొరకు చేయాలి. ఇలా ప్రార్థన చేసి సహవాసం ఎవరికి ఉంటుంది? దేవుని ఆత్మకు ఉంటుంది. దేవుని ఆత్మ లేనివాడు నా గొడవ ఆడు గొడవ నాకెందుకు, నా గొడవ దానికెందుకు అని అనుకుంటారట. ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, దేవుని వాక్యము కలిగిన వారు, దేవుని నియమాలు కలిగిన వారు, దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు ఇతరులతో ఎలాగుంటారని అంటే, అమ్మ పలానా వారు కొత్తగా వచ్చారు, ఈరోజు పలానా అమ్మ వచ్చింది, పలానా నీరసము అయ్యాక వారు దేవుని మందిరానికి వచ్చారు, పలానా వారు వచ్చారు అన్నాక కనుక ఎందుకు చెప్తున్నామని అంటే, వెళ్ళిపోతున్నప్పుడైనా వారిని ఏం చేస్తావని అబ్బే అది చెప్పినప్పుడు మరీ చేయటలేదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని అంటున్నాను, పక్క వారిని ఏం చేయాలో తెలుసా? కొంతమంది, అందరూ కాకపోయినా కొంతమందితోనైనా మన ఇంకొక మాట ఏంటంటే, దైవజనులతోటైనా మనం ఏం చేయాలట? తర్వాత ఇంకో మాట, దేవుని సంఘమునకు చెందని వారి సంబంధాలు పెంచుకుంటారట. దేవుని మందిరానికి రాని వారితో ఏం పెంచుకుంటారు అంటే, వేరే సంఘానికి వెళ్ళిన వాళ్ళతో కాదు. ఇక్కడ రాయబడింది, దేవుని సంఘానికంటే కొంతమంది దేవుని మందిరానికి రాకుండా అన్ని జనులు ఉంటారు.
వారితో ఏం చేస్తారని అంటే సంబంధం పెట్టుకుంటారు. ఈ సంబంధాలు పెట్టుకుంటూ వల్ల మన విందుల్లోకి వారు వస్తారు. వచ్చినప్పుడు ఇలా చేయాలి అలా చేయాలని నేర్పిస్తారు. కాబట్టి వారితో చివరిగా దేవుని పరిశుద్ధాత్మను ఏం చేస్తూ ఉన్నారంటే దుఃఖపరుస్తూ ఉన్నారు. కాబట్టి శరీర క్రియలు ఏంటనంటే ఇవి ఫలానా అయి ఉన్నాయి. దేవుని ఆత్మ కలిగిన వాడు చేసే పని ఏంటనంటే ఈ లక్షణాలు కలిగి ఉన్నాయి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం, స్పీడ్గా చెప్పేద్దాం. ప్రియులారా, శరీర క్రియలు చేసే తత్వాలు ఏంటనంటే ప్రియులారా, స్పీడ్గా చదివేసి దీనికి ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఇదే వాక్యంలో చెప్పేసి ముగిస్తాను. ఏంటనంటే కనుక శరీర సంబంధమైన వారు శరీర సంబంధమైన వారు, ఆత్మ సంబంధమైన వారు. శరీర సంబంధులు కనుక ఏం చేస్తారనంటే ఆత్మ సంబంధులు ఏం చేస్తారనంటే ఆరాధన కొరకు ఆయత్తపడతారట. శరీర సంబంధులు ఏం చేస్తారనంటే ఈ లోక జీవనోపాధి కొరకు ఏం చేస్తారట, ఆయత్తపడతారట. మళ్ళీ చెప్తున్నాను. కనుక ఆత్మ సంబంధులేమో ఆదివారం ఆరాధన కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, కానీ శరీర సంబంధులు ఏం చేస్తారట అని అంటే ఈరోజు జీతం పోద్ది, ఈరోజు మనకు ఆదాయం పోద్ది అని శరీర సంబంధులు ఏం చేస్తారట, పనికి వెళ్ళిపోతారట. అంటే ఆత్మ సంబంధులు ఎలాగుంటారు అని అంటే ప్రభుని ఆరాధిస్తూ ఒక దినం దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాలంత ఆశ్రదం కదా. దేవుడు ఈరోజు దేవుని మందిరానికి వెళ్తే మనకు కావాల్సింది దేవుడు ఇస్తాడు, ఏదో రకంగా మనకు సహాయం చేస్తాడు కదా అనుకుంటారంట. సరైన సార్లు ఏం చేస్తారనంటే ఈరోజు వెళ్ళకపోతే మన ఆదాయం ఏమవుతుంది అనుకుంటారట. శరీర సమయం. ఇంకొక విషయం మీకు తెలిసిందో లేదో, ఆరాధన మానేసి ఆ రోజు పనికి వెళ్ళిపోతాం బట్టి ఒక 1000 రూపాయలు వస్తాయేమో, కానీ ఆ వారంలోనే నీరసం వచ్చి 2 రోజులు మానేస్తాం. ఆ వారంలోనే పెళ్లి కార్యక్రమం జరిగి 2 రోజులు మానేవలసి వస్తుంది. ఆ వారంలోనే ఎక్కడికో వెళ్ళవలసి వచ్చి మానేస్తాం. ఆ వారంలోనే ఏ వర్షం వచ్చి తుఫాను వచ్చి 3 రోజులు పని లేకుండా అయిపోద్ది. నేను అంటున్న మాట ఏంటంటే అదేదో ముందే దేవసన్ని మాను వస్తే ఆ వారంలో దేవుడు సహాయాన్ని చేస్తాడు. అంటే ఆత్మానుసారులు చేసే పని ఏంటనంటే వారు ఆరాధన కొరకు సిద్ధపడతారు. కనుక శరీరసారులు చేసే పని ఏంటనంటే ఈ లోకము ధనము కొరకు. తర్వాత ఇంకోటి కనుక బైబిల్ తరగతులకి వారు హాజరవుతారట. మరికొంతమంది చూడండి, ఒక్కోసారి ప్రియులారా, నేను తిడతలేదండి, నేను వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా నైట్ మీటింగ్లు పెట్టామనుకోండి, ఎందుకు రారు అని అంటే సీరియల్ మిస్ అయిపోతాయి, లేకపోతే ఏదో మిస్ అయిపోతాయి. ప్రియులారా, ఈ స్వభావాన్ని బట్టి అంటే ఆత్మానుసారులేమో దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటారట. శరీర సారులేమో ఎక్కడ కూర్చుంటారు, టీవీ కాడ కూర్చుంటారు, లేదా సెల్ ఫోన్ దగ్గర కూర్చుంటారు. తర్వాత బైబిల్ చదవటం ఇష్టపడతారట. ఆత్మానుసారులు లోకస్తులేమో కథలు చదువుతారట. కనుక ప్రియులారా, ఆత్మానుసారులు ప్రార్థన చేస్తారట. సరైన సార్లు వినోదానికి ఎక్కువ సమయం ఇస్తారట, గొచ్చులాడటానికి ఎక్కువ ఇస్తారట. కనుక ఆత్మానుసారులు సహోదరులతో సహవాసం చేస్తారట. కనుక సరైన సార్లు లోకముతో సహవాసం చేస్తారట. సంఘము ఆత్మీయులమో సంఘముతో సహవాసంగా ఉంటారు, లోకములో ఎక్కువ సమయం గడుపుతారట. ఆత్మానుసారులు ప్రియులారా పాటలు పాడతారట. కనుక లోకానుసారులు లోక సంబంధులు ఏ పాటలు పాడతారు, లోక సంబంధమైన పాట. కనుక ఆత్మ సంబంధులు సువార్త ప్రకటనకి సహకరిస్తారట, వారు సహాయపడతారట. ఆత్మ సంబంధులు. లోక సంబంధులు ఏం చేస్తారనంటే రాజకీయ గొడవల్లో వీళ్ళ ముందు ఉంటారట. కనుక మందిరానికి సువార్తకు వెళ్దాం రండి అంటే రారు. దేనికి ముందు వెళ్తారట, రాజకీయాలకి వెళ్తారు. ఒకసారి పరిచయం చేసుకుందాం. ఈ గుణలక్షణాలు నీకుంటే నువ్వు ఆత్మీయురాలువు, గుణలక్షణాలు లేకపోతే యువతలు గుణలక్షణాలు ఉంటే నీకు ప్రియులారా నువ్వు శరీర సంబంధమైన వాడువు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీ కొరకు ప్రాణం పెట్టి సిలువేయబడి మిమ్మల్ని విమోచించిన మిమ్మల్ని కోరుతున్నది ఏంటనంటే నా ఆత్మను మీకు ఇచ్చాను, మీరు చేయవలసింది నా ప్రతినిధులుగా ఉండండి అని చెప్తున్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రికలోకి మనం వద్దాం. ఇంకో మాట చెప్పేసి ప్రార్థన చేస్తాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుడిని ప్రేమించి ఆయన ఆత్మానుసారంగా మనం నడిస్తే దేవుడు మన కొరకు ఏం దాశాడు తెలుసండి. అదంటండి కంటికి కనపడదు, హృదయానికి గోచరం కాదంటండి, కనుక చెవులకి వినపడదంట. ఎప్పుడు వినపడుతుంది అని అంటే దేవుడు చేసినప్పుడు మనకి తెలుస్తుందట. కాబట్టి ఆత్మానుసారంగా జీవించినప్పుడు దేవుడు చేసిన మేలులు ఏంటో చదువుదాం. కాబట్టి ఒక మాట చదువుదాం. చూడండి, 27వ వచనం.
28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి ఏమవుతున్నాయంటండి, ఆత్మానుసారంగా నడుచుకుంటాం అనుకోండి, మనం నష్టమైన ఏదైనా ప్రభు కొరకు సాగుతున్నాం అనుకోండి, ఈ సాగుతున్న మన జీవితంలో ప్రభు అంటండి చేసిన మేలు అంటున్నాడు ఏంటనంటే ఆయన దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును ఏం చేస్తాడట. అమ్మ తెల్లారి పిల్లలకి అట్లు వేయాలి ఇడ్లీ వేయాలని చెప్పి రాత్రి కాడ ఏం రుపుతుంది, పిల్లలు అడుగుతారా? పిల్లలు నిద్రపోతారు. నిద్రపోయే టయాన్ని తల్లి అంత ప్రయాస తీసుకొని తెల్లారి నా పిల్లల కొరకు ఇడ్లీ వేయాలి మినపట్టు వేయాలని ప్రయాసపడి తెల్లారినప్పటికీ పిల్లలు లేచినప్పటికి తయారు చేసి ఎదురుకుండా పెడుతుంది. కానీ మన దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా అండి, మీకు ఏది కావాలో నాకు తెలుసు, నన్ను ప్రేమిస్తున్నారు కనుక నా ఆత్మను కలిగి లోకంలో శరీరాశలు విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవిస్తున్నారు కనుక మీకు ఏది కలగాలో అంటున్నాడు. చూడు మళ్ళీ చూద్దాం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును ఏం చేశాడట. అంటే మేలును దేవుడు మనకేం చేశాడు, మళ్ళీ చెప్తాను, దేవుడు మనకు మేలును ఏం చేశాడట, సమకూర్చాడట. వివాహము దేవుడు సమకూర్చాడు, ఇల్లు దేవుడు సమకూర్చాడు. ఆయన ప్రేమిస్తూ ఉంటే, ఆయన ఆరాధిస్తూ ఉంటే, ఆయన అడుగు జాడలు నడుస్తూ ఉంటే, ఆయన ఆత్మీయతలో ఆత్మానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు నీకు మేలైనది ఏం చేశాడట, సమకూర్చాడు. అది దాసుంచాడు. దేవుడు ఒక రోజు నీకు ఇస్తాడు. ఎవరికి ఇస్తున్నాడు అని అంటే ఆయనను వెంబడించి ఆత్మను కలిగి ఆత్మానుసారంగా ఆత్మను దుఃఖపరచుకోకుండా దేవుడి కొరకు జీవించే వారికి దేవుడు మేలు దాసి ఉంచాడు. ఎక్కడ అంటాడు చూడండి, ఇంకేమిచ్చాడంట అన్నట్టు 37వ వచనం, ఆయన ప్రేమించి మనము ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుతున్నాము. ఎవరికంట విజయం? ఆయన ప్రేమించు వారి కొరకంట దేవుడంట అన్ని విషయములలో అత్యధికమైన విజయము కలుగు చేస్తా ఉన్నాడు. అందరూ దేవుని స్తోత్రమా. దేవుడు అంటండి తను ప్రేమించు వారి కొరకంట దేవుడు అంటండి ఆయన ద్వారా అత్యధికమైన జయమును దేవుడు దయచేస్తా ఉన్నాడు. అంటే మనం ఏది పొందుకోవాలో ఆ పొందుకోవాలనుకున్న దాని విషయంలో దేవుడు మనకి ఏమిస్తాడట, విజయాన్ని ఇస్తాడు. ప్రియులారా, ఇంకో మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడైనా చిన్నపిల్లలు దెబ్బలాట్లు చూస్తే భలే ఉంటాయి, సరదాగా చూడముచ్చటగా ఉంటాయి. ఈ పిల్లలు దెబ్బలాట ఆడేసుకుంటున్నప్పుడు వీడు కొట్టేసి వచ్చేస్తాడు, వెళ్ళి తెలివైనవాడు కొట్టేసి వచ్చేసి ఏం చేస్తాడంటే అక్కడ పెద్దమ్మో చిన్నమ్మో పెదనాన్న ఉంటాడు, వెనక్కి వెళ్ళిపోయి ఇలాగెళ్ళిపోయి రా ఇప్పుడు రా రా అంటారు. ఎవరిని? వీడి ధైర్యం ఏంటి, పెదనాన్న ఉన్నాడు. వీడి విజయం ఏంటి, వీడు పెదనాన్న చిన్నాన్న లేదా పెద్దమ్మ చిన్నమ్మ ఉంది అటుది. కానీ ఈ లోకంలో ఏమైతే మనం జయం పొందాలనుకుంటున్నామో ఆ జయానికి మనకు సహాయం చేయడానికి ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. దేవుడిని పక్షంగా ఉండి ఆ కార్యమును చేయలేవు, కానీ దేవుడు చేసేలాగా దేవుడు కార్యాన్ని చేస్తాడు, జరిగిస్తాడు. కనుక ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పుడు దేవుడు చేస్తాడు అని అంటే ఎవరు ఆయన కుమారులుగా ఉండి ఆత్మానుసారులుగా జీవించి వద్దు నాకు ఈ లోకం వద్దు, ఈ లోకం శాశ్వతం కాదు, నేను ఆత్మానుసారంగా జీవిస్తాను అని నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు అత్యధికంగా అన్ని విషయంలో దేవుడు ఏమిస్తాడట. నేను చాలాసార్లు చెప్తాను, నిర్గమకాండం 17వ అధ్యాయంలో రండి, చాలాసార్లు చెప్తాను, మరొకసారి చెప్పి ముగించేస్తాను. ప్రియులారా, ఇక్కడ అమాలేకులు అనే వారు వచ్చారండి. వచ్చినప్పుడు అండి అమాలేకులు చాలా బలమైన వారండి. ఇశ్రాయేలులో ఏమో అలుపులండి, వారికి యుద్ధం రాదండి. వారికి వచ్చింది ఏంటి తెలుసా? ఏడుతూను ఇటుకలు చేయటం తప్ప వారికి ఏమీ రాదండి. కానీ బలవంతుల మీద వారు జయం పొందేశారండి. జయం పొందేటానికి కారణం ఏంటి తెలుసా? చదువుదాం చూడండి, 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తే వారు జయం పొందేటానికి కారణం ఏంటనంటే 11వ వచనం, మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకులు గెలిచారు. చూడండి, మోషే చేతులు పైకెత్తాడు కనుక వారికి ఏమొచ్చిందంటండి,
అందరూ ఒకసారి అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? చేతులు పైకెత్తాడట మోసే, చేతులు పైకెత్తాడట. చేతులు పైకెత్తేటప్పుడు ఇశ్రాయేలుకి ఏమొచ్చిందంట? విజయం వచ్చిందంట. ఇప్పుడు చేతులు పైకెత్తడం అంటే ఏంటనంటే ఓడిపోయాను అని అర్థం. అమ్మ, చేతులు పైకెత్తడం అంటే ఏంటి? మీరు సినిమాల్లో చూస్తాం కదా, ఎవడైనా ఉన్నాడు హెడ్షప్ అని అంటే వాడు ఏం చేస్తాడు? చేతులు పైకెత్తాడంటే ఏమైపోయినట్టాడు అని అంటే నేను లొంగిపోయాను, నీకు సరెండర్ అయిపోయాను అని అర్థం. ఇప్పుడు మోసే ఇప్పుడు చేతులు పైకెత్తాడంటే దాని అర్థం ఏంటి? ఓడిపోయానని. ఎక్కడ ఒప్పుకుంటున్నాడు? దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. దేవా, నేను ఓడిపోయాను. నా కుటుంబ విషయంలో నేను ఓడిపోయాను. అయ్యా, నా ఉద్యోగ విషయంలో నేను ఓడిపోయాను. ఇంతకాలం నా తెలివిని బట్టి ప్రయత్నం చేశాను. అయ్యా, లేకపోతే నా కుటుంబ అభివృద్ధి కొరకు నా తెలివిని బట్టి ప్రయత్నం చేశాను. నేను ఓడిపోయాను నాయన, నేను ఓడిపోయాను బాబు అని నువ్వు చేతులు ఆయన తట్టెత్తేస్తే, ఆయన తట్టెత్తినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఓడిపోయినప్పుడు నీకేమిస్తాడనంటే అత్యధికమైన విజయాన్ని దేవుడిస్తాడు. ఇంకో మాట చెప్తాను చూడండి. చేతులు పైకెత్తినప్పుడు నాకు నా మనసుకి అనిపించింది ఏంటంటే, ఇలా చేతులు పైకెత్తినప్పుడు నాకు ఇంగ్లీష్లో అక్షరము ఏ అక్షరం కనపడ్డదనంటే వి అక్షరం కనపడింది. కనుక వి దేనికి సూచనంటే విజయానికి సూచన. అంటే దేవుని దగ్గర నేను ఓడిపోయాను నాయన అన్ను అంటే కనుక నిన్ను ఓడిపోయినప్పుడు దేవుడు నిన్ను జయం కలుగు చేస్తాడు. అత్యధికమైన అన్ని విషయంలో దేవుడికి ఏమిస్తాడు అంటే జయమును, విజయమును ఇస్తాడు. నీ కొరకు దాసించినది ప్రభు ఇస్తాడు. ఇంకో చివరిగా మాట ఏంటనంటే, ప్రభువైన యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన లోకంలో జీవించి ఆయన పరిశుద్ధుడిగా ఉండి మనందరి కొరకు ఆయన సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచిన ప్రభు, మరణాన్ని జయించిన ప్రభు. నిన్నటి దినాన్ని చదువుకున్నాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు. నీకేమి మానుతాడు? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఏదైనా ఇవ్వగల సమర్థుడైనా ఆయన సజీవుడు, బతుకున్నాడు, మరణాన్ని గెలిచాడు. ఆ దేవుడు నీకు అత్యధికమైన జయము ఇవ్వగల దేవుని సన్నిధానంలో మనం వేడుకుందాం, అడుగుదాం. దేవుడు సహాయం దయచేయగల దేవుడు. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఒక్కసారి మనం పరిచయం చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మళ్ళీ అలా ఉండటం అది ఆత్మీయుల పద్ధతి కాదు. ఆ క్రియలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మంచి క్రియలు ధరించుకుని వెళ్ళాలి. ఏమేమవుతే దేవుడు నీతో మాట్లాడాడు. అయ్యా, నేనే అస్థితిలో ఉన్నది, నాతోనే మాట్లాడావు. నా ఆత్మీయ జీవితం పతనమైపోకుండా, నేను నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలని నాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా, ఈ సిలువ జ్ఞానాలలో, ఈ సిద్ధపాటు కూడికలు నాతో మాట్లాడిన మాట, అయ్యా పలానా విషయంలో నేను అలాగే ఉంటున్నాను, నన్ను క్షమించిన ఆయన. ఈ రోజు నుంచైనా నేను ఆత్మీయుడిగా జీవిస్తాను, ఆత్మను కలిగిన వాడిగా జీవిస్తాను ప్రభువా అని ఒక తీర్మానంలోకి వస్తే ప్రభు నీకు సహాయం చేస్తాడు. నువ్వు అలా తీర్మానం తీసుకున్నప్పుడు వెంటనే నీ కొరకు దేవుడు మేలు దాచి ఉంచాడట. ఆయన సంకల్పం ఎంతో గొప్పది. ఏ సమయాన్ని ఏది పొందుకోవాలది నీ కొరకు దాచి ఉంచాడు. ఇదిగో ప్రభు కొరకు హెచ్చించిన సమయాన్ని బట్టి, దేవుని కొరకు నువ్వు నడుస్తున్న ఆత్మీయ జీవితాన్ని బట్టి, దేవుని కొరకు ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి, దేవుని కొరకు త్యాగం చేస్తున్న త్యాగమును బట్టి ఇదిగో దేవుడు నీ కొరకు మేలే దాచి ఉంచాడు. అది తగిన కాలమందు దేవుడు నీకు ఇస్తాడు. కనుక ప్రభుకి ఇవ్వాల్సిన సమయం ప్రభుకి ఇచ్చినప్పుడు అత్యధికమైన జయం పొందుతావు. అపజయం నిజమే, ఎదుటిది మనకి బలమైనదే, మనం జయించలేం. కానీ ప్రభు నీకు జయము కలుగు చేస్తాడు. నువ్వు కట్టలేవు కానీ దేవుడు కట్టిస్తాడు. నువ్వు పొందుకోలేవు, దేవుడు పొందుకునేలా చేస్తాడు. అది దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని సహాయం కోరుకుందాం. ఇక ఏ విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో మనము వెనక్కబడి ఉన్నామో అది సరిచేయబడదాం, ప్రభులో సాగుదాం. ఎవరైనా ఒకరు ప్రార్థన వెలుగెత్తి ఒకరు చేయగలరా? అంజలి గారు చేస్తూ ఉన్నారు, వారితో ఏకీపిద్దాం.
మిగిలిన వారు కూడా ప్రార్థనలు ఎక్కించాలి. మీ ఎక్కడ ఏముందో ప్రభు దగ్గర చెప్పాలి. స్వరం ఎత్తి ప్రభు దగ్గర అడుగుదాం. అమ్మ సమయం పోగొట్టుకోవద్దు. ప్రభు దగ్గర అడుగుదాం. అమ్మ నువ్వే విషయాలు అపజయాలు పొందుతున్నావో, ఏ విషయాల్లో నువ్వు అపజయాలు పొందుతున్నావో ఆ విషయం ప్రభు దగ్గర చెప్పి, నేను ఓడిపోయాను నాయన, నేను ఓడిపోయాను ప్రభా, నాకు జయం దయచేయవా అని అడిగితే దేవుడు నీకు సహాయం చేయగలవాడు. ఆమేన్. ప్రభా మీ కొందనాలు ఇంతవరకు సహాయపడ్డారు. కూడి వచ్చిన బిడ్డలను మీరు ఆస్వాదించండి. రాత్రి ప్రభా ఎవరికి వెళుతూ ఉంటుండగా చక్కని ప్రభా మీ ఆశీర్వాదాలు దయచేసి, చక్కని విశ్రాంతి దయచేసి, ఉదయం నేను ఈ సన్నిధానంలో మిమ్మల్ని ఆరాధించడానికి పెందలకాడి అయ్యా నేను ఆత్మీయులుగా మీ సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి సహాయపడండి. వచ్చిన మమ్మల్ని అందరూ మీరు దీవించండి అయ్యా. మరి మా కొరకు అయ్యే రాత్రి సన్నిధానంలోకి వచ్చిన వారి కొరకే ఏ మేలుతో దాసి ఉంచావో ఆ మేలు నేను బిడ్డలకు మాకు మీరు దయచేయండి. మాకు మా కుటుంబాల్లో మా జీవితాల్లో అత్యధికమైన జయము దయచేయండి నాయన. ఏ విషయాల్లో ఓడిపోతూ ఉన్నామో ఆ విషయాల్లో జయము దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతి కాపు చెప్పుకోండి. యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని ఆ సహవాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడై నడిపింప చేయను గాక. ఆమేన్, ఆమేన్. అమ్మ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.